హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్. విషయం ఏంటంటే రాత్రి జర్నీ చేసాము. నిన్న వైజాగ్ అంతా తిరిగేసి సాయంత్రం వైజాగ్ నుండి అరకు వచ్చాము. చాలా చీకటి అయింది. రాత్రి ఇక్కడే అరకులో రిసార్ట్లో రూమ్స్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాము. సో మార్నింగ్ లేచి షూట్ చేస్తున్నా. దురదృష్టం ఏంటంటే మేము వైజాగ్ రాగానే మొంత తుఫాన్ స్టార్ట్ అయింది. దాని ఎఫెక్ట్ వల్ల వర్షం. ఇదంతా అరకులోని ఒక రిసార్ట్. సో చుట్టుముట్టు మొత్తం రూమ్స్ ఏర్పాటు చేసి మధ్యలో పార్క్ ఏర్పాటు చేశారు. సో చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మా రూము. సో మేము నైట్ స్టే ఇక్కడే చేసాము. సో ఇదంతా రిసార్ట్ బ్యాక్ సైడ్ ఇది. సో మా రూమ్ వెనకన్నా చిన్న బాల్కనీ ఉంది. దాంట్లో నుంచి ఈ వ్యూ బాగా కనబడుతుంది. సో చిన్నగా వర్షం పడుతుంది. సో మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ద బెస్ట్ మూమెంట్ ఇది. సో చూడండి ఎలా ఉందో, మొత్తం పచ్చగా చెట్లు. సో చిన్న అదో రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో మేము అనుకున్న ప్లేసులకు వెళ్ళాలనుకున్నాం, కానీ అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మొంత తుఫాన్ వల్ల నో ఎంట్రీ అని చెప్పారు. సో ఒక ప్లేస్లో ఆగి వర్షం వస్తున్నా కూడా నేను వీడియో షూట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము కదా. సో దానికోసం ఇది ఒక జ్ఞాపకంగా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, మా వైఫ్కి కార్ జర్నీ పడదు. సో తనకు తలనొప్పిగా ఉందంటే పడుకోమని చెప్పాను. తన మీద జోక్స్ వేసి డైవర్ట్ చేశాను. అరకు మొంత తుఫాను వల్ల చాలా పబ్లిక్ అస్సలు రాలేదు. జనాలు రోడ్ల మీద ఎవరు లేరు. ముందే ఫారెస్ట్ ఏరియా మొత్తం. సో జనాలు వర్షం వల్ల తుఫాన్ వల్ల ఎవరు రాలేదు. సో ఒకరిద్దరు బైక్ రైడర్స్ సో కనిపించారు. వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు సైడ్లో కాపీ. సో మా వైఫ్కు కొంచెం తలనొప్పి తగ్గి మళ్ళీ నా మీద జోక్స్ వేయడం జరిగింది. డ్రైవింగ్ చేసేది సో వాళ్ళన్న బిట్టు ఆయన పేరు కృష్ణ, మా బావ. సో డ్రైవింగ్ చాలా బాగా చేస్తాడు, పర్ఫెక్ట్గా. సో కారు కూడా తనదే. సో కారు ఉండడం వల్ల మాకు ఖర్చు చాలా తగ్గింది. సో మధ్యలో ఒక ప్లేస్లో ఆగి చాలా బాగా అనిపించి సో మా ఆమెను కొంచెం ఫొటోస్ దింపుతా అని చెప్పేసి కారు దిగమని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలాగా ఎట్లా ఉందో. సో మాటలు కూడా చిన్నపిల్లలాగానే ఉంటుంది, మాటలు కూడా అట్లే మాట్లాడుతుంది. సో చాలా అంటే చాలా మంచిది మా వైఫ్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా గంతులు వేస్తుందో. సో మేమిద్దరం కూడా వీడియో తీసుకున్నాము. సో జ్ఞాపకం ఉంటుందని చెప్పేసి. వర్షం వల్ల చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం ఫ్రెండ్స్. సో కాకపోతే చుట్టుపక్కల పరిసరాలు మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది, గ్రీనరీ. సో చూడండి మంచు ఎలా వెళ్తుందో. సో సో నా వాయిస్ కొంచెం డిస్టర్బ్గా ఉంది, ఎందుకంటే కొంచెం నాకు జలుబు అయింది. సో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో మా ఆవిడను ఒక దగ్గర సో ఫొటోస్ దించుతున్నా. చాలా అంటే చాలా బాగుంది అట్మాస్ఫియర్. దిస్ ఈజ్ ద బొంగులో చికెన్. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగాను. ఏంటని చూస్తే బొంగులో చికెన్. నేను కూడా ట్రై చేద్దామని రెండు తీసుకున్నాము. ఒకటి వచ్చేసి 300 పడింది. సో చికెన్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వినడమే కానీ అరకు ఎలా ఉంటుందో తెలియదు. సో ఈ టూర్ వల్ల మొత్తానికైతే చూశాను. మీరు కూడా వీలైతే లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, లైఫ్ ఒక్కసారిగా రిఫ్రెష్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే, నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తా. సబ్స్క్రైబ్ టు నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్. దీని తర్వాతకి తిరుపతి టూర్ వ్లాగ్ వీడియో ఉంటుంది, చూడండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. సో ఇదే లాస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా మరి. థ్యాంక్ యూ.